హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. మీరు ఎప్పుడైనా కోమటి చెరువుని చూసారా? మేము కోమటి చెరువుని చూద్దామని వెళ్ళామండి. అది చాలా బాగుంది. మీకు కూడా కోమటి చెరువు అందాలను చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ కోమటి చెరువు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇంకెందుకు లేట్, తెలంగాణలోని మినీ ట్యాంక్ బండ్గా పిలువబడే కోమటి చెరువు యొక్క అందాలను మీరు కూడా చూస్తారా? అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదే అండి మనం ఇప్పుడు చూడబోతున్న మినీ ట్యాంక్ బండ్గా పిలువబడే కోమటి చెరువు. ముందుగా పిల్లలను సంతోషపరిచే గేమ్ జోన్ని చూద్దాం పదండి. చూశారు కదండి, ఇక్కడ పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఆడుకుంటున్నారు. ఇప్పుడు అందరినీ భయపెట్టే డైనోసార్లు తిరిగే ప్లేస్ అదే అండి, జురాసిక్ పార్క్కి వెళ్తున్నాం మనం.
ఇందులోనే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డైనోసార్ల గుహ ఉంటుంది. ఇందులో ఒక చిన్న ట్రైన్ కూడా ఉంది, అందులో మనుషులను తీసుకెళ్తుంది. ఈ గుహలో చాలా డైనోసార్లు అరుస్తూ మీదకు వచ్చినట్టుగా ఉంటుంది. బట్ ఇది రిపేర్లో ఉండటం వల్ల లాక్ చేసి ఉంచారు. ఈ గుహ పక్కనే ఒక మర్రి మహారాజు ఉంటాడు. ఈ మర్రి మహారాజు కొమ్మలు ఊగుతూ ఉంటాయి. అలాగే తెలంగాణ యాసలో నవ్వుతూ మాట్లాడుతుంది కూడా. ఇక్కడ ఒక పెద్ద డైనోసార్ అటు ఇటు కదులుతూ పెద్ద పెద్దగా అరుస్తూ తిరుగుతుంది చూడండి. ఇక మనం రంగురంగుల నీటి జలపాతాలను చూద్దాం ఇప్పుడు. ఈ రంగురంగుల కాంతులలో, చల్లని జలధారలలో ఎంతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదండి. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి మరిన్ని అందాలను చూసొద్దాం రండి. ఇదేనండి కోమటి చెరువు. బోటింగ్ అంటే ఇష్టపడే వారికి రకరకాల బోటింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ. ఈ చెరువు చుట్టూ ఉండే కొన్ని అందాలను చూసొద్దాం రండి.
ఈ బ్రిడ్జ్ మీదుగా ఎంతో ఫేమస్ అయిన సస్పెన్షన్ బ్రిడ్జ్ను మనం చేరుకోవచ్చు. ఇదే సస్పెన్షన్ బ్రిడ్జ్. చెరువు మీద ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ను కొరియా నుండి దిగుమతి చేసిన గాల్వనైడ్ తాళ్లతో ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ మీదుగా మనం కూడా ప్రయాణిద్దాం పదండి. ఈ బ్రిడ్జిని దాటిన వెంటనే మనకు కనిపించేది రూబీ నెక్లెస్. ఈ రూబీ నెక్లెస్ రోడ్డు వెంబడి విద్యుత్ దీపకాంతులు వెలుగుతూ చూడటానికి ఎంతో సౌందర్యంగా ఉంటుంది. చాలా బాగుంది కదండి రూబీ నెక్లెస్ రోడ్. ఇప్పుడు మనం తిరిగి బయటకు వచ్చేద్దాం. రూబీ నెక్లెస్ రోడ్డు పక్కనే ఒక అందమైన నైట్ గ్లో గార్డెన్ ఉంది. ఈ నైట్ గ్లో గార్డెన్ ఎన్నో రంగురంగుల దీపకాంతులతో ఎన్నో ఆకారాలలో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ ఇది ఇప్పుడు రిపేర్లో ఉండటం వల్ల దీని పిక్స్ కొన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడే పక్కన ఒక స్కై సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. చీకటి కారణంగా ఈ సమయంలో అది క్లోజ్ చేసేశారు. రాత్రి సమయంలో ఈ ట్రాక్ను మూసేస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే వచ్చే దారిలో చెరువులో ఏవో కొన్ని పాటలు వినిపిస్తూ నీటి శబ్దాలు వినపడ్డాయి. అదేంటో చూద్దామని దగ్గరకు వెళ్ళాం. అదేంటో చూద్దామని వెళ్ళిన మేము ఆ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయామండి. అది ఆక్వా స్క్రీన్ ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటైన్. చెరువులోని నీరు నాట్యమాడుతూ రంగులను వెదజల్లుతుంది. ఇక్కడ ప్లే అవుతున్న పాటలకు అనుగుణంగా ఈ రంగుల నీరు కదులుతుంది. ఈ సీన్ మాత్రం పర్యాటకులను ఇక్కడే కట్టిపడేస్తుందండి. చాలా బాగుంది.
was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. వావ్, చాలా బాగుంది కదండి. ఈ షోను ప్రతిరోజు రాత్రి 7:30 నిమిషాలకు ఒకసారి, 8 గంటలకు, అలానే 8 గంటల 45 నిమిషాలకు ఇంకొకసారి 3 సార్లు ప్రదర్శిస్తారు. ఈ ట్రిప్ చాలా బాగుందండి. బోటింగ్, సైక్లింగ్ ట్రాక్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మిగిలినవన్నీ కూడా రాత్రి సమయంలో చూడడానికి చాలా బాగుంటాయి. ఇలాంటి ప్రదేశాలకు అప్పుడప్పుడు వస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. మీరు కూడా వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి చూసిరండి. ఈ మినీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 3 గంటల సమయం పడుతుంది ప్రయాణానికి. కరీంనగర్ మరియు కామారెడ్డి నుండి అయితే 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిప్ మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు మా వీడియో ఎలా అనిపించింది? మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.